జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, బంగ్లాదేశ్ చెప్పాలంటే ఇదొక నికార్సైనటువంటి జిహాదీ జంతువులు ఉండేటటువంటి దేశం అన్నమాట. ఇక్కడ మనుషుల కన్నా మానవ మృగాలే ఎక్కువగా ఉంటాయి. వీళ్లకు మానవత్వం, దయ, జాలి, కనికరం, ప్రేమ అంటే కనీసం ఏంటో కూడా తెలియదు. అసలు సాటి వాళ్ళను ఏ విధంగా ప్రేమించాలో వీళ్ళకు అసలే పట్టదు. చెప్పాలంటే పచ్చి జిహాదీ ముండా కొడుకులు అనమాట. ఈ బంగ్లాదేశ్ జిహాదీలు పాకిస్తాన్లో ఉన్నటువంటి జిహాదీల కంటే చాలా డేంజర్ ఫెలోస్ అనమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నేను బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అందరినీ అండంలే, కానీ మెజారిటీ ప్రజలు మాత్రం జిహాదీలే. అర్థమైందా? అందుకే మన హిందువుల పైన దాదాపు 15 నెలల పాటు హత్యలు, దాడులు, అత్యాచారాలు చేస్తానే ఉన్నారు. అసలు ఈ దిక్కుమాలినటువంటి దేశాన్ని మనం సృష్టించకపోయినట్లయితే మనకు ఈ దరిద్రమే ఉండేది కాదు. ఎందుకంటే 1971 యుద్ధ సమయంలో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ బంగ్లాదేశీల మీద దయతెలిచి కొన్ని లక్షల సంఖ్యలో ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలను భారత్లోకి ఆహ్వానించింది. అంతేకాకుండా వాళ్లకు మన దేశ పౌరసత్వం కల్పించింది. ఫలితంగానే ఇప్పుడు పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలు ఇప్పుడు అగ్నిగుండాలుగా మారిపోయినాయి. చెప్పాలంటే అవి ఎప్పుడు పేల్తాయో తెలియని పరిస్థితులు అయితే నెలకొన్నాయన్నమాట. ఇక అసలు విషయానికి వస్తే, మన భారతదేశం నుంచి బంగ్లాదేశ్లోకి మొత్తం 54 నదులు అయితే ప్రవహిస్తున్నాయి. వాటిలో మొదటిది వచ్చేసి గంగా నది. మన దేశంలో పవిత్ర గంగగా పిలిచేటటువంటి ఈ నది బంగ్లాదేశ్ సరిహద్దు దాటగానే అక్కడ పద్మా నదిగా మారిపోతుంది అనమాట. ఇకపోతే బ్రహ్మపుత్ర నది, మన దగ్గర ఉధృతంగా ప్రవహించేటటువంటి బ్రహ్మపుత్ర అక్కడికి వెళ్ళాక జమున అనే పేరుతో పిలువబడుతుంది అనమాట. ఇకపోతే మేఘనా నది, మన మణిపూర్ నుంచి వచ్చేటటువంటి బరాక్ అనే నది బంగ్లాదేశ్లోకి ప్రవేశించగానే మేఘనాగా పేరు మార్చుకుంటుంది. ఇకపోతే తీస్తా నది, సిక్కిము అలాగే పశ్చిమ బెంగాల్ మీదుగా వెళ్ళేటటువంటి ఈ తీస్తా నది నీళ్ల కోసం మనకు బంగ్లాదేశ్కు మధ్యన కొన్ని దశాబ్దాలుగా పెద్ద పంచాయతీ అనేది జరుగుతూనే ఉండదు. ఈ విధంగా మొత్తంగా 54 నదులు మన దేశం నుంచే బంగ్లాదేశ్లోకి ప్రవహిస్తున్నాయి. అంటే బంగ్లాదేశ్కు భారత్కు మధ్యన 54 నదీ మార్గాలు ఉన్నాయన్నమాట. అర్థమవుతుందా? భారత్కు బంగ్లాదేశ్కు మధ్య ఉన్నటువంటి 4096 కిలోమీటర్ల సరిహద్దుల్లో దాదాపుగా 1116 కిలోమీటర్ల మేర ఈ నదులు, చిత్తడి నేలలు అలాగే కొండ ప్రాంతాలతో కూడినటువంటి నదీ సరిహద్దు అయితే ఉండాలి. ఈ ప్రాంతాల్లో కంచె వేయడం కష్టం కావడంతో చొరబాటుదారులంతా కూడా ఈ మార్గాల్లో అంటే ఈ నదీ మార్గాల్లో భారత్లోకి ప్రవేశిస్తూ ఉంటారు. దీంతో బంగ్లాదేశ్ అక్రమవాదుదారులు తరచుగా చిన్న చిన్న పడవలు లేదా ఈ నాటు పడవలను ఉపయోగించి ఈ రాత్రి వేళల్లో ఈ నదులను అయితే దాటుతారన్నమాట. సరిహద్దు దాటడానికి ఈ నదులను ఈత కొట్టి రావడం లేదా ఈ గాలి నింపినటువంటి ట్యూబుల సాయంతో మన దేశంలోకి ప్రవేశించడం వంటి కూడా చేస్తూ ఉంటారు. ఈ చొరబాటుదారులు ఎంత తెలివినోళ్ళు అంటే, ఈ మామూలుగా ఈ నదులన్నీ కూడా ప్రవహించేటప్పుడు ఒక్కోసారి తన దారిని అయితే మార్చుకుంటా ఉంటాయన్నమాట. ఆ విధంగా నది పక్కకు జరిగినప్పుడు ఆ పాత చోట నీళ్లు తగ్గిపోయి కొత్తగా ఈ మట్టి దెబ్బలు లేదా ఖాళీ నేల బయటపడుతుంది. సరిగ్గా ఈ ఖాళీ ప్రదేశాలని అదునుగా చూసుకొని ఎవరికి దొరకకుండా దొంగచాటుగా మన దేశంలోకి చొరబడుతున్నారు. అంటే ఈ నది మారినటువంటి ప్రతిసారి వీళ్లకు ఒక కొత్త రహదారి అయితే దొరుకుతుందన్నమాట. అందుకే అక్కడ కంచె వేయడం అనేది కష్టమైపోతుంది. వీళ్ళ ఆటలు కూడా బాగానే సాగుతున్నాయి. బంగ్లాదేశ్ అలాగే మన భారత వైపు ఉన్నటువంటి ఏజెంట్లంతా కూడా ఒక క్రమ పద్ధతిలో ఈ చొరబాటుదారులను ఈ నదీ మార్గాల గుండా తరలిస్తూ ఉంటారనమాట. ఈ నదులు అలాగే చిత్తడి నేలలో ఉన్నటువంటి సుమారుగా 175 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతంలో శాశ్వత కంచె వేయడం సాధ్యమైతే కాదు. ఈ వర్షాకాలంలో ఈ నదులన్నీ కూడా ఉధృతంగా ప్రవహించడం, పొగమంచు వంటి కారణాల వల్ల నిఘా ఉంచడం కూడా కష్టమైపోతుంది. సరిహద్దుకు 2 వైపులా ఉన్నటువంటి ఈ ప్రజల యొక్క వేషధారణ, భాష అలాగే ఈ సంస్కృతి అనేది ఒకే విధంగా ఉండటంతో స్థానిక ప్రజలలో ఈ చొరబాటుదారులందరినీ కూడా గుర్తించడం చెప్పాలంటే మన భద్రతా దళాలకు ఒక సవాలుగా మారిపోతుంది. దీంతో మన భారత సరిహద్దు భద్రతా దళం ఈ చొరబాటులను అరికట్టడానికి అత్యాధునిక సాంకేతికతను అయితే ఉపయోగిస్తుంది. స్పీడ్ బోట్లు అలాగే ఫ్లోటింగ్ బార్డర్ అవుట్ పోస్టుల ద్వారా ప్రతిరోజు కూడా ఈ పెట్రోలింగ్ అయితే నిర్వహిస్తున్నారు. థర్మల్ ఇమేజర్లు, డ్రోన్లు, సెన్సార్లు అలాగే నైట్ విజన్ కెమెరాల ద్వారా నిఘానైతే ఉంచుతున్నారు. అయినప్పటికీ ఈ నదీ మార్గాల ద్వారా పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ అక్రమవలసదారులు
పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశిస్తున్నారు. దీంతో మన మోడీ ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి ఆలోచన అయితే చేసింది. అదే ముసళ్లను పాములను వదలడం. ఏది ఆయా ప్రాంతాల్లో. అర్థమైందా? ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు ఏ మార్గాల ద్వారానైతే మన దేశంలోకి ప్రవేశిస్తారో ఆ మార్గాలలో ముసళ్లను పాములను వదలాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. బహుశా మీరు ఎవరికైనా ఇది కామెడీగా ఉండొచ్చు, కానీ అంతెందుకు, యుగానికి ఒకడు సినిమాలో మామూలుగా ఏంటంటే ఈ చోళ్ళు అనేవాళ్ళు ఒక చోట ఉంటారన్నమాట. అంటే అట్లా ఏదో రాతి యుగంలో ఉన్నట్టు వాళ్ళ కాడికి ఎవరో పోకుండా వాళ్ళు 7 ఆటంకాలను సృష్టిస్తారు. అక్కడ వచ్చేసి ఊబి కావచ్చు, లేకపోతే పాములు కావచ్చు, ఈ విధంగానమాట. ఎందుకు? వాళ్ళు పిచ్చోళ్ళయ్యా. అంటే గత చరిత్రలో కూడా ఎవరైతే శత్రువులు ఉంటారో వాళ్ళు మన దగ్గరకు రాకూడదంటే ఇలాంటి అడ్డంకులన్నీ కూడా సృష్టిస్తా ఉన్నారన్నమాట. అయితే ఈ ముసళ్లను పాములను సంబంధిత నదీ మార్గాల్లో పెంచడం ద్వారా ఇక ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులకు శాశ్వతంగా అడ్డుకట్ట వేస్తున్నది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచనగా కనపడుతుంది. దీని ద్వారా కంచె వేయడానికి వీలు లేనటువంటి సుమారుగా 175 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ నది, అలాగే చిత్తడి నేలల గుండా జరిగేటటువంటి ఈ అక్రమ చొరబాట్లు, అలాగే స్మగ్లింగ్ ను అరికట్టవచ్చు అన్నమాట. మన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారి ఆదేశాల మేరకు ఈ అసాధారణ భద్రతా వ్యూహం పైన సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని చెప్పేసి బిఎస్ఎఫ్ ఫీల్డ్ యూనిట్లకు అంతర్గత ఆదేశాలు అయితే అందినాయంట. ఈ విధానం గనక అమల్లోకి వస్తే ఇది ప్రపంచంలోనే అత్యంత విభిన్నమైనటువంటి సరిహద్దు నిర్వహణ పద్ధతుల్లో ఒకటిగా నిలుస్తుంది అనమాట. అంతేకాకుండా మనకు ఈ బంగ్లాదేశ్ దరిద్రుల బాధ కూడా తప్పుతుంది. అది విషయం అయితే మిత్రులారా, బంగ్లాదేశ్ చొరబాటుదారులకు అడ్డుకట్ట వేయడానికి మన మోడీ ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి ఈ ముసళ్ల వ్యూహం పైన మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి కఠిన నిర్ణయాల వల్ల మన సరిహద్దులు మరింత సురక్షితంగా మారుతాయని చెప్పేసి మీరు భావిస్తున్నారా? మీ సమాధానాన్ని కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరెన్నో దేశభక్తి పూర్తిమైనటువంటి వార్తలు, అలాగే సంచలన విశ్లేషణల కోసం వెంటనే మన న్యూస్ అఖండ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మన వీడియోను హిందూ బంధువులందరికీ, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ, ఫేస్బుక్ గ్రూపుల్లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.